Dear aspirants, welcome to Digital Class Notebook channel. We are discussing about the current affairs for 12th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. టుడే వీఆర్ డిస్కసింగ్ టాపిక్స్ ఆర్ నేషనల్ అఫైర్స్. ఒక నిమిషం. నేషనల్ అఫైర్స్, MOUs and agreements, awards and recognizations, books and authors, banking and finance, ranking and reports, science and technology, and important days. Okay, let's get to the first question. National affairs. The Union Minister Sarbanand Sonowal launched port infrastructure and digital governance projects worth 235 crore under which program? అండర్ ఏ ప్రోగ్రామ్ కింద ఇవి లాంచ్ చేయబడ్డాడు? 230 కోట్ల విలువైనది. అండ్ విచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ వాజ్ లాంచ్ టు ఎనేబుల్ ద ఆన్లైన్ పోర్ట్ క్లియరెన్స్ అండర్ ద వన్ నేషన్ వన్ పోర్ట్ యాక్సెస్. ఓకే, 235 కోట్ల విలువైన పోర్టు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడ్డాయి? వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ కింద ఆన్లైన్ పోర్ట్ క్లియరెన్స్ కోసం ఏ పోర్టల్ వాడుతున్నారు? 235 కోట్లది పెట్టి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశాను కదా, అదే ప్రోగ్రామ్ కింద అంటే వికసిత్ భారత్, ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. వికసిత్ భారత్ అండ్ వికసిత్ పోర్ట్స్. అండ్ వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ కింద ఆన్లైన్ పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చింది కదా, అది ఈ పోర్ట్ క్లియరెన్స్ పోర్టల్. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్తే జనవరి 8, 2026 కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ తరపున తమిళనాడులోని చెన్నై పోర్టు అథారిటీ మరియు కమర్జర్ పోర్ట్ లిమిటెడ్ KPL వద్ద 235 కోట్ల విలువైన పోర్టు మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ గవర్నెన్స్ ప్రాజెక్టులు ప్రారంభించాడు. ఓకే, ప్రాజెక్టులో వికసిత్ భారత్, వికసిత్ పోర్ట్స్ కార్యక్రమం కింద చేపడ్డాయి. ఈ ప్రాజెక్ట్ దేని కింద చేపట్టిందండి? వికసిత్ భారత్, వికసిత్ పోర్ట్స్. మొత్తం పెట్టుబడి 129.30 కోట్లు చెన్నై పోర్టుకు, అలాగే 105.64 కోట్లు కామరాజర్ పోర్టుకు కేటాయించబడ్డాయి. మొత్తం 235 ఇవి రెండింటికి కలిపి. ఓకే, చెన్నై పోర్టు ప్రారంభించిన ముఖ్య పనులు: వాతావరణ మార్పులు తట్టుకునే విధంగా 850 మీటర్లు 850 మీటర్స్ కోస్టల్ రివెట్మెంట్ బలోపేతం చేయడం, ఆయిల్ డాక్ ప్రాంతంలో ఫైర్ ఫైటింగ్ పంప్ హౌస్ నిర్మాణం, చెన్నై పోర్టు ఆసుపత్రి ఆధునీకరణ, SAP ఆధారిత ఎంటర్ప్రైజ్ బిజినెస్ సిస్టమ్ అమలు, కామరాజర్ పోర్టులో చెన్నై పోర్టులో ఇది. ఇప్పుడు ఇది కామరాజర్ పోర్టు. ఉత్తర బ్రేక్ వాటర్ హెడ్ పునరుద్ధరణ, తుఫాన్ల వల్ల దెబ్బతిన్న 3055 టెట్రాపాడ్స్ మరమ్మతులు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి ఈ పోర్ట్ క్లియరెన్స్ పోర్టల్ను కూడా ప్రారంభించాడు. ఈ పోర్టల్లో వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ కింద పనిచేస్తూ పోర్ట్ క్లియరెన్స్కు పూర్తిగా ఆన్లైన్లో అందిస్తుంది. ఓకే, అలాగే రాయల్ మద్రాసు యాచ్ క్లబ్కు 18 లక్షల నిధులు కూడా అందజేశారు. ఎవరు? తమిళనాడు సీఎం ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్, గవర్నర్ RN రవి. క్యాపిటల్ చెన్నై. నేషనల్ పార్కులో వచ్చేసి గుయిండి నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్. మొత్తం ప్రాజెక్టుకు 235 కోట్లు ఇచ్చిండు. అందులో 129.36 కోట్లు చెన్నై పోర్టుకి, 105.64 కోట్లు కామరాజర్ పోర్టుకి కేటాయించబడ్డాయి. ఎవరు రిలీజ్ చేశారంటే సర్బానంద్ సోనోవాల్ ఈజ్ అ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఇది ఎక్కడంటే తమిళనాడులోని చెన్నై పోర్ట్ అథారిటీ మరియు కామరాజ్ పోర్టు కోసం. ఇంకేముంది ఇలా? చెన్నై పోర్టు వాతావరణం తట్టుకునేలా 850 మీటర్ల కోస్టల్ రివెట్మెంట్ బలోపేతం చేయడం, ఆయిల్ డాక్ ప్రాంతంలో ఫైర్ ఫైటింగ్ పంప్ హౌస్ అండ్ ఒక చెన్నై పోర్టుకు ఆసుపత్రి ఆధునీకరణ అప్గ్రేడ్ చేయడం. అదే తుఫాన్ల వల్ల దెబ్బతిన్న 3055 టెట్రాపాడ్స్ మరమ్మతులు చేయడం. అదే సమయంలో
ఈ పోర్ట్ క్లియరెన్స్ పోర్టల్ కూడా ప్రారంభించిండు. ఈ పోర్టల్ ఏంటిదంటే వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ కింద పనిచేస్తూ పోర్ట్కి క్లియరెన్స్ను పూర్తిగా ఆన్లైన్లో అందిస్తుంది. ఒక కంప్లీట్ ఆన్లైన్ సర్వీస్ ఇది. నెక్స్ట్ సేమ్ 129 కోట్లు చెన్నై పోర్టుకి, 105.64 కోట్లు కామరాజ్ పోర్టుకి. ఇది మొత్తం చెన్నై పోర్టుకి వచ్చేసి 850 మీటర్ల కోస్టల్ రివెన్యూని క్లైమేట్ రిసిలెంట్ అంటే క్లైమేట్కి దెబ్బతిన్న దాన్ని స్ట్రెంత్ బలంగా చేయడం. కన్స్ట్రక్షన్ న్యూ ఫైర్ ఫైటింగ్ పంప్ హౌస్ అండ్ మోడర్నైజేషన్ ద చెన్నై పోర్ట్ హాస్పిటల్. తట్టుకునే విధంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ TEC సైన్డ్ MOU, ఒక MOU with an institution to conduct research and technical studies in the next generation telecom technologies. The MOU between telecom engineering and dash mainly focus on research and related to which future telecom technology. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటరు ఏ సంస్థ తదుపరి తరం టెలికాం టెక్నాలజీపై పరిశోధన కోసం MOU కుదుర్చుకుంది? ఏ కంపెనీ? IIT కాన్పూర్ తోటి పరిశోధన చేసేదానికి టెలికాం టెక్నాలజీపై పరిశోధన చేసుకోవడానికి ఒక MOU కుదుర్చుకుంది టెలికాం ఇంజనీరింగ్ సెంటర్ IIT కాన్పూర్ తోటి. అండ్ డాష్ మధ్య కుదిరిన MOU ప్రధానంగా ఏ భవిష్యత్తు టెలికాం టెక్నాలజీపై దృష్టి. IIT కాన్పూర్ మధ్య కుదిరిన MOU ప్రధానంగా ఏ టెలికాం టెక్నాలజీపై ఏ దృష్టి సారిస్తుంది? ఏ టెలికాం టెక్నాలజీ, ఏ భవిష్యత్తు టెలికాం? AL, ML అండ్ నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్. ఆప్షన్ C ఆన్సరు. డీటెయిల్స్ అవుతాయి. 2026 జనవరి 9న టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ TEC IIT కాన్పూర్తో MOU కుదుర్చుకుంది. ఏదైతే MOU కుదుర్చుకుంది? MOU బిట్వీన్ TEC అండ్ IIT కాన్పూర్. TEC అనేది కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క సాంకేతిక విభాగం. MOU యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే తదుపరి తరం నెక్స్ట్ జనరేషన్ సాంకేతికాలపై సంయుక్త పరిశోధనలు మరియు అధ్యయనాలు చేయడం కోసం ఈ MOU జరుపుకున్నారు IIT కాన్పూర్ తోటి. ఎవరు? TEC. ఇందులో ముఖ్యంగా 6G టెక్నాలజీలు మరియు వాటి గ్లోబల్ స్టాండర్డైజేషన్స్పై దృష్టి సారించనున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి టెలికాం ఆటోమేషన్ మరియు ఆప్టిమైజేషన్ పై పరిశోధన జరుగుతుంది. మరో ముఖ్య అంశం నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ను అంటే శాటిలైట్లు మరియు హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ అన్నట్టు HAPS. ఇవన్నీ భారత్లో భవిష్యత్తుకు సిద్ధమైన డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. ఇదే సమయంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ర్యాన్టెక్స్ టెక్నాలజీస్ను డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్స్ ఏజెన్సీ DCRA రానెక్స్ టెక్నాలజీస్ను డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్స్ ఏజెన్సీగా ఆమోదించింది. ఇదే DCRA అంటే డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీ. రానెక్స్ట్ భారత్లోని భవనాలు మరియు ప్రాపర్టీలు డిజిటల్ కనెక్టివిటీ నాణ్యతను అంచనా వేస్తుంది. ఇందులో ఫైబర్ మౌలిక వసతులు, భవనాల లోపలి మొబైల్ సిగ్నల్, బ్రాడ్బ్యాండ్, వైఫై పనితీరు, అలాగే IoT వంటి స్మార్ట్ టెక్నాలజీలకు సిద్ధత కూడా ఉంటుంది. మొత్తంగా ఈ నిర్ణయాలు డిజిటల్ ఇండియా టెలికాం నాణ్యత మరియు సున్నిత ఇన్నోవేషన్ బలపరుస్తాయి. 6G టెక్నాలజీ మరియు వాటిని గ్లోబల్ స్టాండర్డైజేషన్ పై దృష్టి పెట్టడానికి ఈ MOU కుదుర్చుకుంది. అలాగే ఇందులో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి టెలికాం నెట్వర్క్ ఆటోమేషన్ మరియు ఆప్టిమైజేషన్ పరిశోధన జరుగుతుంది. ఈ ముఖ్యమైన అంశం ఏంటిదంటే నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ అంటే శాటిలైట్స్ మరియు హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ హ్యాప్స్. ఇవన్నీ భారత్ భవిష్యత్తుకు సిద్ధమైన డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. ఇంగ్లీష్లో అవుతాయి. జనవరి
9/2026, Telecommunication Engineering signed MOU with IIT Kanpur. In a technical arm for the Department of Telecommunication under the Ministry of Communication. Main aim వచ్చేసి jointly conduct research, testing and technical studies in next generation telecom technologies. కొలాబరేషన్ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఫోకస్ దేని మీద 6G ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీస్ హెల్పింగ్ ఇండియా టు కంట్రిబ్యూట్ గ్లోబల్ టెలికామ్ స్టాండర్డైజేషన్స్. వీళ్ళిద్దరు కలిసి 6G ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీస్ మీద ఒకరికొకరు సాయం చేసుకొని గ్లోబల్ టెలికామ్ని స్టాండర్డ్గా డెవలప్ చేయడానికి కోసం వీళ్ళిద్దరూ MOU కుదుర్చుకున్నారు. అనదర్ కీ ఏరియా వచ్చేసి ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, టెలికాము, నెట్వర్క్స్ ఫర్ ఆటోమేషన్, ఆప్టిమైజేషన్, స్మార్ట్ నెట్వర్క్ మేనేజ్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తారు. అలాగే MOU ఆల్సో కవర్స్ ద నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ సచ్ యాజ్ శాటిలైట్, హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్స్, సిస్టమ్స్. MOU ఆల్సో కవర్స్ ఈ MOUలో ఏమేమి ముఖ్యంగా కవర్ అయ్యే నాన్ టెరెస్ట్రియల్ నెట్వర్క్స్ సచ్ యాజ్ శాటిలైట్ అండ్ high altitude platforms and their integration in terrestrial networks. Partnership strengthens the India's future ready digital infrastructure. Major development, Telecom Regulatory Authority TRAI approved RAN Next Technologies as a digital connectivity rating agency. ఏదాన్ని అప్రూవ్ చేసింది? TRAI RAN Next Technologies. ఓకే, RAN నెక్స్ట్ టెక్నాలజీస్ని డిజిటల్గానే అప్రూవ్ చేసింది, డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్గా అప్రూవ్ చేసింది ఎవరు? TRAI. DCRA అంటే డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీ. RAN నెక్స్ట్ విల్ అసెస్ ద అండ్ రేట్ ద డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ బిల్డింగ్స్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, ఇందులో ఎవాల్యుయేషన్లో ఏమేమి ప్లేసెస్? ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ ఇన్ బిల్డింగ్, మొబైల్ కనెక్టివిటీ, బ్రాడ్బ్యాండ్, వైఫై పర్ఫార్మెన్స్ అండ్ రెడీనెస్ ఫర్ స్మార్ట్ టెక్నాలజీస్ లైక్ దిస్ లాట్. ఓకే, అబౌట్ ద టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ సీనియర్ డిప్యూటీ జనరల్ సయ్యద్ తౌసిఫ్ అబ్బాస్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? TECది ఢిల్లీ. ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది? 1991. ఓకే, NIDMS హ్యాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? NIDMS అంటే ఏదో ఉండే, నేషనల్ ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? NIMS. NIDMS ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ విచ్ నేషనల్ డిజిటల్ సిస్టమ్ అండర్ ద నిమ్స్ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది? వన్ డేటా వన్ ఎంట్రీ సూత్రం కింద NIDMS ఏ సిస్టంతో అనుసంధానం అయ్యింది? డెవలప్డ్ విచ్ ఆర్గనైజేషన్ అంటే NBDC ఆఫ్ NSG అంటే నేషనల్ బాంబ్ డేటా సెంటర్ డెవలప్ చేస్తుంది. అండ్ వన్ ఇంటిగ్రేటెడ్ విత్ నేషనల్ డిజిటల్ సిస్టమ్, వన్ డేటా వన్ ఎంట్రీ ప్రిన్సిపల్గా ఏది తీసుకుంది? ICJ2 ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. జనవరి 2026 కేంద్రం హోంమంత్రి అమిత్ షా గారు నేషనల్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ను ప్రారంభించారు. ఈ NIDMS అనేది జాతీయ స్థాయి డిజిటల్ ప్లాట్ఫాము. దీన్ని NSGలోని నేషనల్ బాంబ్ డేటా సెంటర్ అభివృద్ధి చేసింది. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? నేషనల్ బాంబ్ డేటా సెంటర్ డెవలప్ చేసింది. ఈ సిస్టమ్ హర్యానా రాష్ట్రం మనేసర్లోని NSG గారిస్
గారిసస్లో ఉంది. ఎన్ఎస్జి ది సిస్టమ్ ఈస్ లొకేటెడ్ ఎన్ఎస్ గారిసన్లో ఉంది, హర్యానా రాష్ట్రం. ఓకే. ఎన్ఐడిఎంఎస్ గురుగ్రామ్లో. ఎన్ఐడిఎంఎస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా ఐఈడి ఘటనలు డేటాను సేకరించడం, విశ్లేషించడం, ఎంచుకోవడం. ఇందులో 1990 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని బాంబుల పేలుడు డేటా ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ఏఐ మరియు డేటా అనలైటిక్స్ను ఉపయోగించి ఈ ఉగ్రవాదులు పని విధానాలు, పేలుడు పరికరాలు నమూనాలు, సర్క్యూట్ లింకేజీలు గుర్తిస్తుంది. ఇది పోస్ట్ బ్లాస్ట్ దర్యాప్తుకు చాలా ఉపయోగపడుతుంది. ఎన్ఐడిఎంఎస్ వన్ నేషన్ వన్ డేటా రిపోజిటరీ విజన్కు అనుగుణంగా పనిచేస్తుంది. ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ 2తో అనుసంధానమై ఉంది. ఇది ICJS2 ద్వారా ఇది CCTNS, ఈ కోర్ట్స్, ఈ ప్రిజన్స్, ఫోరెన్సిక్స్, నాఫిస్తో డేటా పంచుకుంటుంది. ఈ సిస్టమ్ NIA, ATS, స్టేట్ పోలీసు, క్యాష్ ఉపయోగించవచ్చు. ఇది నెక్స్ట్ క్వశ్చన్. పాన్కుడి పోర్టల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్? పాన్కుడి portal is related to which ministry? Which concept is mainly promoted through Pankudi portal? పాన్కుడి పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? పాన్కుడి పోర్టల్ ఏ ద్వారా ప్రధానంగా ఏ భావనను ప్రోత్సహిస్తున్నారు? పాన్కుడి పోర్టల్ ఏ మంత్రి శాఖకు సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్. అలాగే పాన్కుడి పోర్టల్ ద్వారా ప్రధానంగా ఏ భావనను ప్రోత్సహిస్తున్నారంటే జన్ భాగీదారీ అంటే పీపుల్స్ పార్టిసిపేషన్. డీటెయిల్స్ అవుతాయి. ఆన్ 8th 2026 January, యూనియన్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ launched a Pankudi digital portal in New Delhi. Pankudi is an integrated digital portal. ఇది డిజైన్ strengthen the corporate social responsibility and partnership initiatives for women and child development. పోర్టల్ వర్క్స్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ జన్ భాగీదారీ అంటే పీపుల్స్ పార్టిసిపేషన్. మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి సింగిల్ విండో ప్లాట్ఫామ్. ఇది ఒక సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఫర్ వాలంటీర్లీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రిబ్యూషన్స్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ ఇది వాలంటీర్లీగా అండ్ ఇన్స్టిట్యూషన్గా కంట్రిబ్యూషన్స్ వాలంటీర్లుగా వర్క్ చేస్తారు. ఎవరి కోసం అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం. స్టేక్ హోల్డర్స్ కవర్డ్ పాన్కుడి పోర్టల్ ఇంక్లూడ్ ఇండివిజువల్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ కంపెనీస్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్. దీని యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఆఫ్ ద పోర్టల్ ఏంటిదంటే డిజిటల్ వర్క్ ఫ్లో, యూనిఫైడ్గా డిజిటల్ వర్క్ ఫ్లో చేస్తుంది. రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్, ఓన్లీ నాన్ క్యాష్ కంట్రిబ్యూషన్స్ అలౌడ్. ఓకే. కంప్లీట్ డిజిటల్ ఆడిట్ ట్రయల్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ. థిమాటిక్ ఏరియాస్ కవర్డ్ న్యూట్రిషన్, హెల్త్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ రీహాబిటేషన్, ఉమెన్ సేఫ్టీ ఎంపవర్మెంట్. పాన్కుడి పోర్టల్ లింక్డ్ విత్ మేజర్ ఫ్లాగ్షిప్స్ మిషన్స్ సచ్ యాజ్ సాక్ష్యం, అంగన్వాడీ అండ్ పోషన్ 2.0, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎంపవర్మెంట్. జనవరి 8, 2020 మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి పాన్కుడి డిజిటల్ పోర్టల్ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. పాన్కుడి అనేది మహిళలు మరియు పిల్లల అభివృద్ధి కోసం CSR మరియు భాగస్వామ్య కార్యక్రమాలకు బలోపేతం చేయడం. CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు భాగస్వామ్య కార్యక్రమాలకు బలోపేతం చేయడానికి రూపొందించిన ఒక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ పోర్టల్. ఈ పోర్టల్ జన్ భాగీదారీ అంటే ప్రజల భాగస్వామ్యం అనే భావనను ప్రోత్సహిస్తుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు మరియు పిల్లల సంక్షేమానికి సంబంధించిన అన్ని సహాయాలు ఒకే వేదికపై
సమీకరించిన. ఈ పోర్టల్ భాగస్వాములుగా ఉండేవారు వ్యక్తులు, విదేశాల్లో నివసించే భారతీయులు, ఎన్జిఓలు, కార్పొరేట్ సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు. ముఖ్య లక్షణాలు: ఒకే డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైమ్ ట్రాకింగ్, నగదు కాని అంటే నాన్ క్యాష్ సహాయాలు మాత్రమే, డబ్బుతో కూడిన సహాయాలు కాకుండా నాన్ క్యాష్. పూర్తి డిజిటల్ ఆడిట్ ట్రైల్ కవర్ చేసే ప్రధాన అంశాలు: పోషణ, ఆరోగ్యం, చిన్నపిల్లల సంరక్షణ మీద, శిశు రక్షణ మరియు పునర్వాసం, మహిళల భద్రత మరియు ఈ పాన్ కోడ్ ప్రధాన పథకాలతో ఏ ప్రధాన పథకాలతో లింక్ అయి ఉంది? ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. దేంతో లింక్ అయి ఉందంటే సాక్ష్యం, అంగన్వాడీ, పోషన్ 2.0, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తితో లింక్ అయి ఉంది. పాన్ కోడ్ ఏ ప్రధాన పథకాలతో అనుసంధానం ఏంటంటే సాక్ష్యం, అంగన్వాడీ అండ్ పోషన్ 2.0, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి. ఇది దేనికోసం? దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేనికోసం అంటే కవర్ చేసేది పోషణ, ఆరోగ్యము, చిన్నపిల్లల సంరక్షణ మరియు శిశు రక్షణ మరియు పునర్వాసం, మహిళల భద్రత మరియు సాదరికత. ముఖ్య లక్షణాలు: ఒకే డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ ట్రాకింగ్, నగదు కానీ అంటే డబ్బు కాకుండా ఏదైనా సహాయం మాత్రమే, పూర్తిగా డిజిటల్ ఆడిట్ ట్రయల్. నెక్స్ట్ క్వశ్చన్: హూ అన్వీల్డ్ ద ఆధార్ మాస్కట్ ఉడయ్ ఇన్ January 2026? What is the main purpose of launching the Aadhaar mascot UDAI? January 2026 ఉదయ్ అనే ఆధార్ మాస్కట్ను ఎవరు ఆవిష్కరించారు? ఉదయ్ మాస్కట్ను ప్రారంభించిన ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇది లాంచ్ చేసింది, ఇది అన్విల్డ్ ఆవిష్కరించింది నీలకంఠ్ మిశ్రా. అండ్ దీన్ని ప్రారంభించిన ప్రధాన ఉద్దేశం సింప్లిఫై ద ఆధార్ కమ్యూనికేషన్ అండ్ బిల్డ్ పబ్లిక్ ట్రస్ట్. నీలకాంత్ మిశ్రా చైర్మన్ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ. ఉదయ్కి చైర్మన్ నీలకంఠ మిశ్రా. ఈ న్యూ ఆధార్ మస్కట్ అనేది ఈయనే ప్రారంభించిండు. లాంచ్ ఈవెంట్ వాజ్ హెల్డ్ ఎక్కడ అంటే తిరువనంతపురం, కేరళలో జరిగింది. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఉదయ్ ఫంక్షన్స్ ఎవరికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ కింద పనిచేస్తుంది. ఇది ఉదయ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఉదయ్, దీని మెయిన్ ఉదయ్ ఇంప్రూవ్ ద పబ్లిక్ అవేర్నెస్ పెంచడం, అవుట్ రీచ్ అండ్ ట్రస్ట్ ద ఆధార్ రిలేటెడ్ సర్వీసెస్. మస్కట్ ఎయిమ్ టు సింప్లిఫై ద కమ్యూనికేషన్ నియర్లీ 1.4 బిలియన్ ఆధార్ యూజర్స్. అబౌట్ ద ఇప్పుడు మస్కట్ ఉడయ్ గురించి తెలుసు. డిజైన్ బై ద అరుణ్ గోకుల్ ఫ్రమ్ తిరుసూర్, కేరళ. నేమ్ ఇది లాంచ్ చేసిందేమో నీలకంఠ్ మిశ్రా. ఈ మస్కట్ ఉడయ్ని డెవలప్ చేసింది ఎవరు? అరుణ్ గోకుల్ ఫ్రమ్ తిరుసూర్, కేరళ. The name Uday was signed by the Ravi Jain from Bhopal, Madhya Pradesh. Uday was suggested by Riya Jain. The name Uday was suggested by Riya Jain from Bhopal, Madhya Pradesh. From Uday symbolizes progress, growth and empowerment. Role of Uday Mask. ఇది ఏమేమి రోల్? దీని రోల్ ఏంటిది అసలు? ఎక్స్ప్లెయిన్ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ప్రాసెస్. helps people understand authentication and office verification, and promotes selective sharing of Aadhaar information, encourages responsibilities use of Aadhaar and new technologies. Selection process. Mascot and name were chosen through open national competitions conducted by My Government platform. Uday received 875 creative entries from across India. ఉదయ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ నీలకంఠ మిశ్రా ఉదయ్ అనే కొత్త ఆధార్ మాస్కట్ను ఆవిష్కరించారు. కార్యక్రమం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జరిగింది. ఉదయ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఉదయ్ మస్కట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆధార్ సేవలపై ప్రజలు అవగాహన పెంచడం, నమ్మకాన్ని బలోపేతం చేయడం.
ఈ మస్కట్ దాదాపు 140 కోట్ల ఆధార్ వినియోగదారులకు సమాచారాన్ని సులభంగా అర్థమయ్యేలా అందిస్తుంది. ఉదయ్ గురించి ముఖ్య విశేషాలు. డిజైన్ చేసిన వారు అరుణ్ గోఖలే, త్రిశూర్, కేరళ. ఈ పేరును సూచించిన వారు రియా జైస్, భోపాల్, మధ్యప్రదేశ్. రియా జైన్, భోపాల్, మధ్యప్రదేశ్. ఉదయ్ అంటే వృద్ధి, పురోగతి, సాధికారిత అనే అర్థం. ఉదయ్ చేసే పనులు: ఆధార్ నమోదు మరియు అప్డేట్ వివరాలు తెలియజేయడం, ఆథెంటికేషన్ మరియు ఆఫ్లైన్ వెరిఫికేషన్ వివరాలు వివరించడం, అవసరమైన సమాచారం మాత్రమే షేర్ చేయాలనే అవగాహన కల్పించడం. ఆధార్ను బాధ్యతగా ఉపయోగించేందుకు మార్గదర్శనం చేయడం. ఎంపిక విధానం: మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా జాతీయ స్థాయి పోటీ. దేశవ్యాప్తంగా 875 ఎంట్రీలు వచ్చాయి. ఆకాశ ఎయిర్ బికమ్ ద 5th ఇండియన్ ఎయిర్లైన్ టు జాయిన్ విచ్ గ్లోబల్ ఏవియేషన్ బాడీ. అలాగే విచ్ ఆడిట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎయిర్లైన్ టు బికమ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మెంబర్. ఆకాశ ఎయిర్ గ్లోబల్ విమానయాన సంస్థలో 5వ భారతీయ సభ్యుడిగా చేరింది. IATA సభ్యత్వం పొందడానికి తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అఫిడవిట్. అంటే IATA అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. 5th ఇండియన్ ఎయిర్లైన్ టు జాయిన్ ద గ్లోబల్ ఏవియేషన్ బాడీ అంటే ఆకాశ ఎయిర్ బికెమ్ ద 5th ఇండియన్ ఎయిర్లైన్ టు జాయిన్ విచ్ గ్లోబల్ ఏవియేషన్ బాడీ. IATA అండ్ IOSA అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆపరేషనల్ సేఫ్టీ ఆడిట్. ఆప్షన్ సి ఆన్సర్. ఇన్ January 2026, ఆకాశ ఎయిర్ బికమ్ the 5th Indian airline to join International Air Transport Association. IATA globally trade body representing 360 airlines covering over 80% global air tariffs. IATA గ్లోబల్ ట్రేడ్ బాడీ అన్నట్టు. ఇది రిప్రజెంటింగ్ మొత్తం 360 పైన ఎయిర్లైన్స్ ఉన్నాయి దీని చేతిలో. అండ్ కవరింగ్ ద ఓవరాల్ ద గ్లోబల్ 80%. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ is a member considered global safety and operational benchmark for mandatory Akasa Air successfully completed IATA operational safety audit in December 2025, which compulsory of IATA membership. Significance of IATA International Air Transport Association membership కోసం participation in global aviation policy discussions, focus on safety management systems, support for digital transformation, promotion of sustainable aviation practices. Existing India IATA Air India existing Indian of IATA members. ఆల్రెడీ 11 మెంబర్స్ ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, స్పైస్ జెట్. అబౌట్ ఆకాశ ఎయిర్. ఇండియన్ యంగెస్ట్ ఎయిర్లైన్ ఫౌండ్ ఇన్ 2020. ఎప్పుడు ఫౌండ్ అయింది? 2020లో. ఇది ఇండియాలోనే యంగెస్ట్ ఎయిర్లైన్. ఫౌండర్స్ వినయ్ దుబే, లేట్ రాకేష్ జుంజిన్వాలా. ఆపరేట్స్ 31 బోయింగ్ 730 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్. కనెక్ట్స్ 26 డొమెస్టిక్ అండ్ 6 ఇంటర్నేషనల్ సిటీస్. హీ హ్యాస్ క్యారీడ్ 23 మిలియన్ ప్యాసింజర్స్ సో ఫార్. ఆకాశ ఎయిర్ అనేది 23 మిలియన్ ప్యాసింజర్స్ని ఇప్పటివరకు గమ్యానికి చేర్చింది సేఫ్గా. ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఫ్లీట్ 226 ఎయిర్ క్రాఫ్ట్. జనవరి 2026లో ఆకాశ ఎయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్
అసోసియేషన్లో 5వ భారతీయ విమాన సంస్థగా చేరింది. IATA అనేది ప్రపంచవ్యాప్తంగా 360కు పైగా విమాన సంస్థలు ప్రాతినిధ్యం వహించే గ్లోబల్ ట్రేడ్ అసోసియేషన్. ఇది ప్రపంచ విమాన రవాణాల్లో 80% కంటే ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది. IATA సభ్యత్వానికి తప్పనిసరి అర్హత ఆపరేషనల్ సేఫ్టీ ఆడిట్ చేయించుకోవడం. IATA ఆపరేషనల్ సేఫ్టీ ఆడిట్ చేయించుకోవడం. ఆకాశ ఎయిర్ ఈ ఆడిట్ను డిసెంబర్ 2025లో విజయవంతంగా పూర్తి చేసింది. IATA సభ్యత్వ ప్రాముఖ్యత అంతర్జాతీయ విమాన భద్రతా ప్రమాణాలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ భాగస్వామ్యం, సస్టైనబుల్ ఏవియేషన్ ప్రోత్సాహం, గ్లోబల్ పాలసీ చర్చల్లో పాల్గొనడం. IATA సభ్యులైన ఇతర భారతీయ విమానాల సంస్థలు IATAలో సభ్యులైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో అండ్ స్పైస్ జెట్. ఆకాశ ఎయిర్ గురించి 2022లో ప్రారంభమైన ఈ భారతదేశపు అత్యంత కొత్త ఎయిర్లైన్ స్థాపకులు వినయ్ దుబే, రాకేష్ జిన్జిన్వాలా 31 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు, 26 దేశీయ, 6 అంతర్జాతీయ నగరాలకు సేవలు. ఇప్పటివరకు 2.3 కోట్ల పైగా ప్రయాణికులు. భవిష్యత్తులో 226 విమానాలకు వరకు విస్తరణ ప్రణాళిక జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. MOUs ఆఫీస్ అండ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ and Observer Research Foundation jointly launched an initiative in January 2026, who announced the Office of the Principal Scientific Advisor and Observer Research Foundation partnership for SDI 2026. OPSA మరియు ORF జనవరి 26లో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాయి? రైసీనా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్, SDI. ఆప్షన్ సి ఆన్సరు. అండ్ SDI 2026 కోసం ORF భాగస్వామ్యాన్ని ఎవరు ప్రకటించారు? అజయ్ కుమార్ సూద్ అండ్ సమీర్ సారాన్. జనవరి 8న 2026 భారత ప్రభుత్వానికి చెందిన ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ భారత ప్రభుత్వానికి చెందిన ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్తో కలిసి పనిచేసింది. ఈ భాగస్వామ్యంతో రైసీనా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ SDI 2026లో తొలి ఎడిషన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయంలో న్యూఢిల్లీలోని జరిగింది. ఆ భాగస్వామ్యాన్ని ప్రకటించిన వారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, డాక్టర్ సమీర్ సారన్, ప్రెసిడెంట్ ఆఫ్ ORF అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్. రైసిన్ SDI అనేది రైసీనా డైలాగ్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక. దీని ముఖ్య ఉద్దేశం సైన్స్, టెక్నాలజీ మరియు డిప్లొమసీ మధ్య సంబంధాన్ని పరిశీలించడం. రైసీనా SDI 2026 మార్చి 5 నుండి 7 వరకు 2026 న్యూఢిల్లీలో జరుగుతుంది. ప్రధాన దృష్టి అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ, డిప్లొమసీ, కొత్త ఆధునిక సాంకేతికతలు, టెక్నాలజీ గవర్నెన్స్, బహుళ దేశాల ప్రపంచంలో శాస్త్రీయ సహకారం, టెక్నాలజీ నియంత్రణ విధానాలు, రీసెర్చ్ భద్రత, అంతర్జాతీయ ప్రమాణాల్లో సమాన భాగస్వామ్యం. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఎవరెవరంటే శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు. ఈ SDI ద్వారా ప్రపంచ సైన్స్ డిప్లొమసీ భారత్ పాత్ర మరింత బలపడుతుంది. On 8th 2026 Office of the Principal Scientific Advisor, the Government India partnered with
Observer Research Foundation. In the inaugural edition, Raisina Science Diplomacy Initiative SDI 2026. The launch took place at AFSA office in New Delhi. Partnership was announced by the Professor Ajay Kumar Sood, Principal Scientific Advisor to the Government, Dr. Samir Saran, President of ORF, ante Observer Research Foundation. Raisina SDI is a dedicated platform created with Raisina Dialogue. Its main objective to explore the intersection science, technology and diplomacy. Raisina SDI 26 will be held from 5th to 7th March 2026 in New Delhi. Key focus are included science and technology diplomacy, emerging and disruptive technologies, governance of new technologies, scientific cooperation in multiple world, technology control regime, research security, for participation, global standardization and regulation. The initiative will bring together scientists, diplomats, policymakers, industrial keywords. Okay, next question. Awards and recognition. What was IREDA? This only Indian Renewable Energy Development Agency. Indian Renewable Energy Development Agency MOU performance scores financial year 24-25. IREDA is a Navaratna NBFC functioning under which ministry? 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో IREDA పొందిన MOU స్కోర్ ఎంత? అలాగే IREDA ఏ మంత్రి శాఖ కింద పనిచేస్తుంది? నవరత్న NBFC. ఇది MOU పర్ఫార్మెన్స్ స్కోర్ వచ్చేసి 96.42 అండ్ ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తే నవరత్న NBFC అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ. On January 8, 2026, Indian Renewable Energy Development Agency secured excellent rating Memorandum of Understanding Ministry of New Renewable Energy evaluation conducted for the financial year 2024 and 25. IREDA Indian Renewable Energy Development Agency Indian Renewable Development Energy Development Agency has achieved score 96.42 out of 100. Okay, IREDA score ఎంత అడిగే ఛాన్స్ ఉంది ఈ పాయింట్ని. కీ సిగ్నిఫికెన్స్ ద 5th కాన్సిక్యూటివ్ ఇయర్ 5 సంవత్సరాలు IREDA has secured excellent rating showing consistency and stability. What is important? Why is this important అంట? Demonstrates operational efficiency, financial discipline, reflects sound corporate governance. Background transfer. In financial year 2019-20, IREDA has received only fair ratings with score 45.83. ఇది ఎప్పుడు వచ్చింది? 2019-20లో అప్పుడు తీసుకున్న ఫేర్ రేటింగ్. After IREDA implemented major institutional reforms, improved international systems, process and work culture. About IREDA, a Navaratna non-banking financial company established in 1987 works under MNRE. దీని యొక్క కోర్ ఫంక్షన్, ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్రొవైడ్స్ ఫైనాన్స్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్ లైక్ సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, హై పవర్, బయో ఎనర్జీ, హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ IREDA నూతన మరియు
పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ MNREతో కుదుర్చుకున్న MOU పనితీరు అంచనాల్లో ఎక్సలెంట్గా రేటింగ్ పొందింది. ఈ అంచనా ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం నిర్వహించబడిన ఫైనాన్షియల్ ఇయర్ 2000 IRDAకి 100కి 96 మార్క్స్ అంటే 97 మార్క్స్ వచ్చినాయి అనుకున్నాం. ముఖ్య ప్రాముఖ్యత 96.42 నథింగ్ బట్ 97. ఇది వరుసగా 5వ సంవత్సరం IRDAకి ఎక్సలెంట్ రేటింగ్ రావడం. ఈ రేటింగ్ ఎందుకు ముఖ్యమంటే మంచి ఆపరేషన్ల సామర్థ్యం, బలమైన ఆర్థిక క్రమశిక్షణ, మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్. గత పరిస్థితి ఫైనాన్షియల్ ఇయర్ 2019-20లో IRDAకి కేవలం ఫెయిర్ రేటింగ్ మాత్రమే లభించింది. అప్పటి స్కోరు 45.83. ఆ తర్వాత IRDA తన వ్యవస్థలు, ప్రక్రియలు, పని సంస్కృతిలో విస్తృతమైన సంస్కరణలు చేసింది. IRDA గురించి ఒక నవరత్న NBFC 1987లో స్థాపించబడింది. MNREకి పనిచేస్తుంది. ప్రధాన పాత్ర పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, సౌరశక్తి, గాలి శక్తి, జలశక్తి, బయోఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. Which of the following Indian films is included in the Best Picture eligibility list Oscars 2026? How many Indian films qualified for Best Picture eligibility at 98th Academy Awards? ఆస్కార్ 2026 బెస్ట్ పిక్చర్ అర్హత జాబితాలో ఉన్న భారతీయ చిత్రాలు ఏది? ఈ 98 ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్ అర్హత పొందిన భారతీయ సినిమాలు సంఖ్య ఎంత? ఆప్షన్ సి కాంతారా. అండ్ 98వ ఆస్కార్ అవార్డ్స్ను బెస్ట్ పిక్చర్ అర్హత పొందిన భారతీయ సినిమా సంఖ్య ఏది అంటే 5. అండ్ బెస్ట్ పిక్చర్గా అర్హత పొందింది కాంతారా, ఏ లెజెండ్ ఆఫ్ చాప్టర్ 1. 98వ ఆస్కార్ అవార్డ్స్కు 2026 కోసం బెస్ట్ పిక్చర్ కేటగిరీ అర్హత పొందిన సినిమాల జాబితా అకాడమీ ఆఫ్ మోషన్స్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 201 ఫీచర్ ఫిలిమ్స్ ఉన్నాయి. అందులో భారతదేశం నుంచి 5 సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అవి కాంతారా, లెజెండ్, చాప్టర్ 1, మహావతార్, నరసింహ, యానిమేటెడ్ ఫిలిము, తన్వి ది గ్రేట్, దర్శకుడు అనుపమ్ ఖేర్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్ నైట్. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది నామినేషన్ కాదు, కేవలం అర్హత ఎలిజిబిలిటీ మాత్రమే. అర్హత పొందిన సినిమాల నుంచే చివరికి ఆస్కార్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఇది భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్న దానికి పెద్ద ఉదాహరణ. ఇందులో ఇండియా నుండి 5 ఫిలిమ్స్ సెలెక్ట్ అయ్యాయి. అవి ఏంటి అంటే కాంతారా, ఏ లెజెండ్, చాప్టర్ 1, మహావతార, నరసింహ, తన్వి ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ. అంతే. తెలుగు బయోగ్రఫీ టైటిల్డ్ అగ్ని సరస్సులో వికసించిన కమలము, ద్రౌపది ముర్ము ఈజ్ బేస్డ్ ఆన్ హూజ్ లైఫ్? హూ ఆథర్డ్ ద తెలుగు బుక్ ఆన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రిలీజ్డ్ ఇన్ January 2026? అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే తెలుగు జీవిత చరిత్ర మరియు జీవితం ఆధారంగా ఉంది. తెలుగు జీవిత చరిత్ర ఎవరి జీవితం ఆధారంగా ఉంది. జనవరి 2026 విడుదలైన ద్రౌపది ముర్ము జీవచరిత్ర పుస్తకాన్ని ఎవరు రచించారు? ఈ పుస్తకం టైటిల్ అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము. ఎవరి జీవితం గురించి మెన్షన్ చేయబడిందంటే ఇందులో ద్రౌపది ముర్ము గారి గురించే ఉంది. అండ్ జనవరి 26లో విడుదలైన ద్రౌపది ముర్ము జీవిత చరిత్ర పుస్తకాన్ని ఎవరు రచించారు? యార్లగడ్డ నరసింహారావు. ఎవరు రచించారు? యార్లగడ్డ నరసింహారావు. ఆప్షన్ బి. అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము, ఇది బుక్ టైటిల్. లాంగ్వేజ్ తెలుగులో ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చేసి లైఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము.
ఆథరు వచ్చేసి యార్లగడ్డ. అండ్ ప్లేస్ ఇది ఎక్కడ రిలీజ్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నము, ఆంధ్ర యూనిట్, ఆంధ్ర యూనివర్సిటీ. స్పెషల్ ఫీచర్స్, దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి? రిలీజ్డ్ బై ద శానిటేషన్ వర్కర్ లక్ష్మమ్మ ఈ బుక్ని రిలీజ్ చేసింది, శానిటైజర్ వర్కరు. ఆథర్ వచ్చేసి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. అండ్ ద్రౌపది ముర్ము గురించి సబ్జెక్టు అగ్ని సరస్సులో వికసించిన కమలము. ఎవరు రిలీజ్ చేశారంటే లక్ష్మమ్మ, శానిటేషన్ వర్కరు. ఎక్కడ రిలీజ్ చేశారంటే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. థీమ్ ట్రైబల్ ఎంపవర్మెంట్, రెసిలియన్స్, డెమోక్రసీ. ప్రెసిడెంట్ ముర్ము ద ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యంగెస్ట్ ప్రెసిడెంట్ 64, ఫస్ట్ ప్రెసిడెంట్ బార్న్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. యాక్సిస్ ఫైనాన్స్ వ్యాపార్ బిజినెస్ లోన్ వాజ్ లాంచ్డ్ టు సపోర్ట్ విచ్ category of enterprises, and what is the maximum loan amount offered under the Axis Finance వ్యాపార్ బిజినెస్ లోన్? యాక్సిస్ ఫైనాన్స్ వ్యాపార్ బిజినెస్ లోన్ ఏ విభాగం వ్యాపారుల కోసం ప్రారంభించబడింది? అండ్ యాక్సిస్ ఫైనాన్స్ వ్యాపార్ బిజినెస్ లోన్ కింద గరిష్ట రుణం మొత్తం ఎంత? గరిష్ట రుణం మొత్తం 10 లక్షలు. ఇది ఎవరి కోసం లాంచ్ చేయబడింది అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం లాంచ్ చేయబడింది. డీటెయిల్స్లోకి వెళ్తే ఆన్ 8th 2000 యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్ AFL లాంచ్డ్ ద యాక్సిస్ ఫైనాన్స్ వ్యాపార్ బిజినెస్ లోను. Axis Finance and non-banking financial company NBFC. Axis Finance is a non-banking financial company and wholly owned subsidiary of Axis Bank. ఒక్కగానొక్క సబ్సిడరీ బ్యాంకు ఇది యాక్సిస్ ఫైనాన్స్ ఈజ్ ఎన్బిఎఫ్సి అనేది యాక్సిస్ బ్యాంక్కి ఒకే ఒక సబ్సిడరీ బ్యాంక్. దిస్ లోన్ ఈజ్ స్పెసిఫికల్లీ డిజైన్ ఫర్ MSCs, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. మీడియం ఎంటర్ప్రైజెస్ కాదు, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ MSCsకి ఇన్ రీటైల్ సర్వీస్ అండ్ ట్రేడింగ్ సెక్టర్స్. దీని యొక్క కీ ఫీచర్ అంటే కొలెటరల్ అంటే ఎటువంటి షూరిటీ లేకుండా ఫ్రీ లోన్ అప్ టు 10 lakh వరకు ఇస్తారు. పర్పస్ ఆఫ్ లోన్ ఇంక్లూడ్స్ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్, పర్చేస్ ఎక్విప్మెంట్. లోన్ ప్రాసెస్ ఇస్ క్విక్ అండ్ డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది, క్విక్గా ఉంటుంది విత్ మినిమల్ డాక్యుమెంటేషన్ అండ్ డేటా డ్రివెన్ అండర్ రైటింగ్. మెయిన్ బెనిఫిట్స్ షాప్ కీపర్స్, ట్రేడర్. ఇది ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది అంటే షాప్ కీపర్స్కి, ట్రేడర్స్కి అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్కి ఇన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. అలాంగ్ విత్ యాక్సిస్ బ్యాంక్ ఆల్సో లాంచ్డ్ సేఫ్టీ సెంటర్ ఆన్ ఇట్స్ మొబైల్ యాప్ ఓపెన్ టు ఎన్హాన్స్ డిజిటల్ బ్యాంకింగ్ సెక్యూరిటీ. 2026 జనవరి 8న యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్యాపార్ బిజినెస్ లోన్ను ప్రారంభించింది. యాక్సిస్ ఫైనాన్స్ అనేది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ NBFC. ఇది ఒక NBFC మరియు యాక్సిస్ బ్యాంకు పూర్తిగా అనుబంధ సంస్థ. ఈ రుణం ప్రత్యేకం ఏంటి అంటే సూక్ష్మ అండ్ చిన్న వ్యాపారాల కోసం తీసుకురాబడింది. రిటైల్, సేవలు, వ్యాపార రంగాల కోసం రూపొందించబడింది. ప్రధాన విశేషం ఇది 10 లక్షల వరకు భద్రత లేని రుణం ఇస్తుంది, అంటే ఎటువంటి షూరిటీ లేకుండా. ఈ రుణం ఉపయోగం వర్కింగ్ క్యాపిటల్, వ్యాపార విస్తరణ, పరికరాల కొనుగోలు, తక్కువ డాక్యుమెంటేషన్, తర్వాత డిజిటల్ ప్రక్రియతో రుణం అందుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ మరియు అర్ధ పట్టణాలలో ఉన్న వాళ్ళకి, స్వయంగా ఉపాధి వ్యాపారులకు మేలు చేస్తుంది. అదనంగా యాక్సిస్ బ్యాంక్ ఇదే కాకుండా తన ఓపెన్ మొబైల్ యాప్లో సేఫ్టీ సెంటర్ ప్రారంభించింది డిజిటల్ భద్రత కోసం. నెక్స్ట్ క్వశ్చన్, ర్యాంకింగ్ అండ్ రిపోర్ట్స్. విచ్ యునైటెడ్ నేషన్స్ బాడీ projected India's GDP growth 6.6% for 2026. The report projecting India's GDP growth at 6.6% for 2026 is titled
2026 సంవత్సరానికి భారత్ జీడిపి వృద్ధి 6.6గా అంచనా వేసిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఏది? అది యునైటెడ్ నేషన్స్ డిఎస్ఏ అంటే ఏదో ఉండే యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్. ఇది 2026 భారత్ జీడిపి వృద్ధి అంచనా వేసిన నివేదిక పేరు ఏమిటి అంటే వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ 2026. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ ఏమో ప్రొజెక్టెడ్ ఇండియాస్ జీడిపి 6.6% ఉంటుందని చెప్పింది. అండ్ ఇది ప్రొజెక్టింగ్ ఇండియాస్ జీడిపికి 6 అండ్ ఏమని టైటిల్ పెట్టింది, లేకుంటే జీడిపి వృద్ధి అంచనా వేసిన నివేదిక పేరు ఏమిటి అంటే వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2026. ఇన్ జనవరి 2026 ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక వ్యాపారాల విభాగం UNDESA ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక పేరు వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2000. ఈ నివేదిక ప్రకారం 2026 సంవత్సరానికి భారత్ జీడిపి వృద్ధి 6.6గా ఉంటుందని అంచనా వేసింది. ముందుగా 7.4గా అంచనా వేశారు. ఇప్పుడు స్వల్పంగా తగ్గించి 2027లో భారత్ జీడిపి వృద్ధి 6.7గా ఉంటుందని అంచనా అయినప్పటికీ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ కొనసాగుతుంది. ముందు 7.4 అనుకున్నారంట, తర్వాత దాన్ని మళ్ళీ తగ్గించి 6.6 లేదా 6.7గా మార్చిరట. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ కొనసాగుతుంది. 2025లో భారతదేశ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 4.1గా అంచనా. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2026 2.7%కి తగ్గుతుంది. ప్రపంచ వాణిజ్యం 2026లో 2.2కి పడిపోతుంది. భారత్ వృద్ధికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో బలమైన డిమాండ్. ఈ అంచనాలు IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు SBI EcoWrap report, India's GDP growth financial year 2026 projected at what is RBI's projected GDP growth for financial year 2026? SBI ఎకనామిక్ రీసెర్చ్ EcoWrap నివేదిక ఫినాన్షియల్ ఇయర్ 2026లో భారతదేశ జీడిపి పెరుగుదల ఎంతగా అంచనా వేసింది? 7.5గా అంచనా వేసింది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2026 జీడిపి గ్రోత్పై RBI అంచనా ఎంత? 7.3%. SBI ఎకనామిక్ రీసెర్చ్ ఏమో భారతదేశ జీడిపి పెరుగుదల 7.5గా లెక్కెత్తే, అదే ఫినాన్షియల్ ఇయర్ 2026లో జీడిపి గ్రోత్పై RBI అంచనా ఎంత అంటే 7.3%. డీటెయిల్స్ అవుతాయి. జనవరి 7, 2000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఎకనామిక్ రీసెర్చ్ డెవలప్మెంట్ EcoWrap రిపోర్ట్ విడుదల చేసింది. ఈ EcoWrap రిపోర్ట్ దేని కింద పనిచేస్తుంది? ఇది SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. ఈ నివేదిక ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 2026లో భారత్ జీడిపి వృద్ధి 7.5%గా ఉంటుందని అంచనా వేసింది. ఇదే సమయంలో NSO కూడా నిన్న ఒక డేటా మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ జీడిపి గ్రోత్ 7.4%, ఇది రిలీజ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ నేను కూడా రిలీజ్ చేస్తాను, RBI డేటా రిలీజ్ చేసింది, అదెంత 7.3%. NSOది అండ్ RBIది అండ్ SBIకి సంబంధించిన డేటా మొత్తం దగ్గర ఉన్నాయి. 7.5 SBI డేటా రిలీజ్ చేసింది EcoWraps కింద, అండ్ 7.4 NSO రిలీజ్ చేసింది, అండ్ 7.3 వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా రిలీజ్ చేసింది. జీడిపి ఆఫ్ ఇండియా విల్ బి గోయింగ్ టు బి గ్రో. SBI నివేదిక చెబుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే RBI అండ్ NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు అంచనాల మధ్య తేడా సాధారణంగా 20 to 30 బేసిస్ పాయింట్స్ ఉంటుంది. ఇది సాధారణమైన విషయం. ఫినాన్షియల్ ఇయర్ 2026లో రియల్ జీడిపి విలువ 201.90 లక్షల కోట్లుగా కాగా, నామినల్ జీడిపి మరియు జీడిపి సుమారు 357 లక్షల కోట్లుగా అంచనా.
ముందుగా మొత్తం చూస్తే ఎస్బీఐ అంచనా ఎన్ఎస్ఓ అంచనా కంటే ఆప్టిమిస్ట్గా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ నమ్మకాన్ని చూపిస్తుంది. ఎగ్జామ్ కీ పాయింట్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే, ఈ డేటా ఎవరు రిలీజ్ చేశారు? ఎస్బీఐ ఈకో ర్యాప్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇది దేని కింద పనిచేస్తే ఎస్బీఐ ఈకో ర్యాప్ ఎకనామిక్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫినాన్షియల్ ఇయర్ 2000 జీడీపీ గ్రోత్, ఇండియా జీడీపీ గ్రోత్ ఎంత ఉంటుందని చెప్పింది. 7.45గా అంచనా వేసింది. అదే ఎన్ఎస్ఓ ఎంత ఎస్టిమేట్ చేసింది? 7.4. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత చెప్పింది? ఆర్బీఐ 7.3. ఎస్బీఐ ప్రకారం ఆర్బీఐ అండ్ ఎన్ఎస్ఓ అంచనాల మధ్య తేడా సాధారణంగా 20 to 30 బేసిస్ పైన ఉంది. ఫినాన్షియల్ ఇయర్ 2026 రియల్ జీడీపీ 201.90 lakhs crores. ఫినాన్షియల్ ఇయర్ 2026 నామినల్ జీడీపీ 357.13 లేదా 357.14 లక్షల కోట్లు. సైన్స్ అండ్ టెక్నాలజీ. పరంశక్తి సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ ఇనాగ్రేటెడ్ అట్ విచ్ ఇన్స్టిట్యూట్? ఇది ఎక్కడ, సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ ఇనాగ్రేట్ ఎక్కడ జరిగింది, ఏ ఇన్స్టిట్యూట్లో జరిగింది? వాట్ ఈస్ ద పీక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్? పరంశక్తి సూపర్ కంప్యూటింగ్ సౌకర్యం ఏ సంస్థలో ప్రారంభించబడింది? ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. ఐఐటి మద్రాసు 3.1. ఒక నిమిషం, అది ఎరేజ్ చేస్తా. ఓకే. అండ్ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ గరిష్ట సామర్థ్యం ఎంత? 3.1 పెటాఫ్లాప్స్. డీటెయిల్స్లోకి వెళ్దాం. జనవరి 2026 ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఐఐటి మద్రాసు చెన్నైలో పరంశక్తి అనే సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించాడు. ఈ కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ ఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్ ప్రారంభించారు. పరంశక్తి కేంద్రం పరమరుద్ర సూపర్ కంప్యూటర్తో పనిచేస్తుంది. పరంశక్తి కేంద్రం పరమరుద్ర సూపర్ కంప్యూటర్తో పనిచేస్తుంది. దీని సామర్థ్యం 3.1 పెటాఫ్లాప్స్, అంటే ఒక సెకండ్కు 3.1 క్వాడ్రిలియన్ లెక్కలు చేయగలరు. ఇది భారత్లోనే అభివృద్ధి చేయబడింది. సీడాక్ సంస్థ ద్వారా. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఉదాహరణ. ఇది భారత్లోనే అభివృద్ధి చేయబడింది. సీడాక్ సంస్థ ద్వారా. ఇది ఆత్మనిర్భర్ భారత్లో లక్ష్యాన్ని ఉదాహరణ. ఈ సూపర్ కంప్యూటర్ ఉపయోగపడే రంగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, వాతావరణ అంచనాలు, డ్రగ్ డిస్కవరీ, న్యూక్లియర్ సైన్స్, కంప్యూటేషన్ల ఫ్లూయిడ్ డైనమిక్స్. 24/7 పవర్ బ్యాకప్ ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటర్కి అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. పూర్తి స్థాయి డేటా సెంటర్ కలిగి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంశక్తిని ఇనాగ్రేట్ చేశారు. ఇది ఎక్కడ? ఐఐటి మద్రాస్ చెన్నైలో. ఇనాగ్రేషన్ ఎవరు చేశారంటే శ్రీ ఎస్ కృష్ణన్. సెక్యూరిటీ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. అండ్ పవర్డ్ బై పరం రుద్ర సూపర్ కంప్యూటర్. దీని ఫెసిలిటీ పవర్డ్ వచ్చేసి పరం రుద్ర. దీని యొక్క పర్ఫార్మెన్స్ పీక్స్ ఎంత అంటే 3.1 పెటాఫ్లాప్స్, అంటే మీనింగ్ 3.1 క్వాడ్రిలియన్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్. ఎంటైర్ సిస్టమ్ డిజైన్డ్ అండ్ బిల్ట్ ఇన్ ఇండియా బై సీడాక్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, క్లైమేట్ అండ్ వెదర్ మోడలింగ్. పరంశక్తి ఏమేమి యాక్సిలరేట్ చేస్తుందంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, క్లైమేట్ అండ్ వెదర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ అండ్ మాలిక్యులర్ డైనమిక్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, న్యూక్లియర్ సైన్సెస్ అండ్ సేఫ్టీ. ఫెసిలిటీ ఇంక్లూడ్స్ 24/7 అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్, ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ డేస్. ప్రవాస భారతీ దివాస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ప్రతి సంవత్సరం ప్రవాసీ భారత్ దివాస్ ఏ తేదీన జరుపుకుంటారు? 9th January.
ప్రతి సంవత్సరంగా 2 ఏళ్ళకి ఒకసారి అనుకుంటా. అంతకుముందు ప్రతి సంవత్సరం ఉండే. ఏమిటి ప్రవాస్ భారతీయ దివాస్? ఎన్ఆర్ఐ డే అనే ఇంకో పేరు, ఎన్ఆర్ఐ డే అని కూడా అంటారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం జనవరి 9న జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామంటే మహాత్మా గాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన రోజున స్మరించడానికి ఈ ప్రవాసీ భారత్ దివస్ జరుపుకుంటాం. ప్రారంభం ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2003లో స్టార్ట్ చేశారు. ప్రధాన కన్వెన్షన్ ఫార్మాట్ వచ్చేసి 2015 2 సంవత్సరాలకు ఒకసారి బైఎన్నియల్ 2015 నుంచి 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుపుకుంటామని అప్పుడు అనుకున్నాం. నోడల్ మంత్రిత్వ శాఖ ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందని అర్థం, ఆ పనిచేస్తుంది కాదు. చివరి కన్వెన్షన్ 18వ ప్రవాసీ భారత్ దివాస్ భువనేశ్వర్ ఒడిశాలో 2025న 8వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జనవరిలో జరుపుకున్నాం. దీని థీమ్ ఏంటిదంటే డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వికసిత్ భారత్. తదుపరి కన్వెన్షన్ ఎప్పుడు జరగబోతుంది? 2025 అంటే బైఎన్నియల్ అని అన్నాం కదా, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి అన్నాం కదా. దీనికి 2 కలిపితే 2027 19th 19వ ప్రవాసీ భారత్ దివాస్ జరుపుకుంటా 2020లో. ప్రధాన అవార్డులు ఏముంటాయి? ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు. ఓకే, దట్స్ ఆల్. టు ద ఎండ్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ టాపిక్. ఓకే, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. గుడ్ బై. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.